అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం స్తుతి. వాక్యంతో ముందుకెళ్దాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ యొక్క అంశ భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్తుతించే సైన్యంగా మమ్మల్ని చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనందరికీ తెలిసిన వాక్య భాగంను ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. మరి మన పితరులైన ఇశ్రాయేల్ ప్రజలకి యుద్ధం ఎదురైనప్పుడు వారు ఏ మాటను ఆ యుద్ధంలో పలికి విజయాన్ని చూశారు, అసలు ఏం చేశారు, ఎలా చేశారు అనేది ఈరోజు మనం ధ్యానించుకుందామండి. శత్రువును పడద్రోయడానికి ఈ యొక్క అద్భుతమైన స్తుతి శక్తిని ఈ సన్నివేశంలో ఉపయోగించడం ద్వారా చక్కగా మనందరికీ వివరించబడింది బైబిల్ గ్రంథంలో. ఇశ్రాయేల్ ప్రజలు దాదాపు వాగ్దాన భూమిలో చేరారు. అక్కడ జొన్నలను రుచి చూడడం కూడా ప్రారంభించారు. అక్కడ మన్నా కూడా ఆగిపోవడం జరుగుతుంది. అది వారికి కణాన్ని ఆక్రమించుకోవాల్సిన సమయం. గట్టిగా మోయబడిన ఎరికో పట్టణపు యొక్క ద్వారాలు వారికి అక్కడ సవాలుగా నిలబడడం మనం చూస్తున్నాం. రాకపోకలన్నీ కూడా నిలిపివేయబడ్డాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు అక్కడ ఆ ప్రజలను చూసి వీరు భయపడుట లేదు, కానీ దేవునికి భయపడుతూ దేవుని మాటకు లోబడుతూ ఉన్నారు. దేవుడు ఏం చెప్తారా అని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు. కానీ శత్రువును చూసినట్లయితే మనం ఆ యొక్క ఎరికో పట్టణం యొక్క రాజు, అక్కడి ప్రజలందరూ కూడా ఎంతో మిగుల భీతితో భయముతో ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ద్వారాలన్నీ, ఆ పట్టణపు ద్వారాలన్నీ కూడా గట్టిగా మూసివేయడం జరిగింది. ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు, లోపలి వాళ్ళు ఎవరు లోపలికి రావడానికి, బయట వారు ఎవరు లోపలికి రావడానికి లేదు, లోపలి వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళడానికి లేకుండా ఆ యొక్క ద్వారాలన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. మనం అంతేకాదు రాహాబు మాటల్లో కూడా దీన్ని వినవచ్చు. వేగుల వారితో రాహాబు చెప్పిన ఈ మాటలు ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చేడుననియు నేను ఎరుగుతును. హల్లెలూయా. చూసారా, దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడని వారందరూ కూడా విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. ఇక్కడ ఎరికో రాజు, ఎరికో ప్రజలందరూ కూడా ఎంతో భయాక్రాంతులుగా ఉన్నట్టు మనకు అందరికీ అర్థమవుతుంది. వారందరూ కూడా ఈ యొక్క దాడి నుండి తప్పించుకోవాలనే వారు రక్షించుకోవాలని ఆ వైపే వారు ప్రయాణిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మన యుద్ధం కూడా ఇటువంటిదే కదా. క్రీస్తులో మనం సమస్త విధములైన ఆత్మీయ ఆశీర్వాదాలతో ఆశీర్వదించబడ్డాం. మనము ఆయన వాగ్దానాలకు వారసులం. మనం ఏదైనా దేవుడు ఇచ్చాడు అంటే అది స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత మనకుంది. గెలుపు మనదే ఎల్లప్పుడూ కూడా. జీవజల నది యొక్క నీరు, కనానులోని పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క పాలు తేనెలు అన్నీ కూడా మనవే కదా. ఆరోగ్యము, స్వస్థత, ఆశీర్వాదము, శక్తివంతమైన పరిచర్యలు, ఆత్మవరాలు, ఆత్మఫలము స్వాధీనపరుచుకునే హక్కు మనందరం కలిగి ఉన్నాం కదా. కానీ అయినా కూడా మనం వీటిని ఏవి కూడా పూర్తిగా ఈ ఆశీర్వాదాలను అనుభవించడం లేదు. సాతాను ఎరికో గోడల వల్లే మనకు అడ్డుగా నిలబడి ఉన్నాడు. మన హక్కు అయినటువంటి ఈ యొక్క సంపూర్ణమైన దేవుని ఆశీర్వాదములను మనం పొందుకోకుండా వాడు అడ్డుపడుతూ ఉన్నాడు. మన వారసత్వపు ద్వారాలను సాతాను, మరి అంతేకాదు వాడి సేన అంతా కూడా మూసివేయడం జరుగుతుంది. కొన్నిసార్లు వారంతా కేవలం మన పైన దాడి చేస్తూ ఉంటారు. ధైర్యంతో ఏమీ కాదు, భయముతో ఉంటారు వారు కూడా లోపల. ఈ యొక్క ఎరికో పట్టణం రాజు అక్కడి ప్రాంతవాసులందరూ కూడా ఏ రీతిగా చూడడానికి నవ్వుతూ ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు రాజు. అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ధైర్యంగా పైకి కనబడుతున్నారు, కానీ వారి లోపల ఎంతో భయం ఉంది. సేమ్ అపవాది కూడా అంతే. మనల్ని గర్జిస్తున్న సింహం వలె మనల్ని పోరాడుతూ ఉంటాడు, కానీ వాడికి నోట్లో కోరలు లేవు మనల్ని చీల్చడానికి. వాడు పాము వల్లే మన దగ్గరకు వస్తూ ఉంటాడు, కానీ వాడు మనకి హాని చేయడానికి మన దగ్గర ఏమి శక్తి లేదు. ఎప్పుడో వాని పన్నాగాలన్నీ కూడా అణిచివేయబడ్డాయి. వాని శక్తి అంతా త్రొక్కివేయబడింది. కానీ మనం ఆ పై రూపాన్ని చూసి భయపడుతూ ఉంటాం. ఇక్కడ సేమ్ ఎరికో ప్రజలు భయపడుతున్నారు లోపల, కానీ పైకి ఏదో ధైర్యంగా గంభీరంగా కనబడుతున్నట్లు నటిస్తూ ఉన్నారు. మనం మత్తయి సువార్తలో చూస్తాం కదండి, ఒక చోట పాతాళ లోకపు ద్వారములంట నిలువలేవంట అవి. సేమ్ సాతాను వాడి దూతలు వాడి సైన్యమునకు బాగా తెలుసు. సంఘముగా మనం ఎప్పుడైతే కూడి దేవుని స్తుతిస్తామో, కుటుంబంగా ఎప్పుడైతే కూడి దేవుని స్తుతిస్తామో, పరాక్రమవంతుడైన దేవుడే తానే స్వయంగా మన దగ్గరకు వస్తాడని వాడికి బాగా తెలుసు. వీరు స్తుతిస్తే వీరు కాదురా మనతో యుద్ధం చేసేది, వీరి పక్షాన ఉన్న దేవుడు మనతో యుద్ధం చేస్తాడు అని సాతానుడికి బాగా తెలుసు. అందుకే ఎప్పుడైతే మనం స్తుతిస్తామో
వాని ద్వారాలే కానీ, వాని మనుషులే కానీ, వాని అనుచరులే కానీ, వాని పరిస్థితులే కానీ ఎరికో గోడలాగా ఏదైతే మనకి ఇంతవరకు నిలబడ్డాయో, మనం ఎప్పుడైతే స్తుతి కేకలు వేస్తామో, ప్రతి ఎరికో గోడ ఇశ్రాయేల్ ప్రజల ముందు దేవుడు ఏ రీతిగా కూల్చాడో వారి స్తుతి కేకలకి, మనం ఎప్పుడైతే సంఘముగా కానీ, కుటుంబంగా కానీ, వ్యక్తిగతంగా కానీ దేవుని ఎప్పుడైతే స్తుతిస్తామో మన ఎదుట నిలవబడలేవు, ఏ అడ్డుబండలు కూడా నిలవబడలేవు. మీ ముందు అవి ఎరుకో గోడల వల్లే చాలా పెద్దవిగా, భీకరంగా, గంభీరంగా కనిపిస్తూ ఉండవచ్చు. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు మీకు సతమతమైపోతే ఏం చేయాలో దిక్కుతోచినట్లుగా పెద్దదిగా అనిపిస్తూ ఉండవచ్చు మీ సమస్య మీకు. కానీ స్తుతి ముందు ఏదైనా సరే చిన్నదే, స్తుతి ముందు ఏదైనా కూలిపోవలసిందే, స్తుతి ముందు ఏదైనా అడ్డుగా లేకుండా అది మనకు మార్గాన్ని సరళము చేయవలసిందే. చాలామంది స్కాలర్స్ చెప్తూ ఉంటారు, ఆ యొక్క ఎరికో గోడలు ఒక రథాల పోటీ పెడితే 2 రథాలు పరిగెత్తగలిగినంత స్థలము ఆ గోడ మీద నుండి వెళ్ళొచ్చంట. అంత పెద్ద మందముతో కూడిన గోడలు అవి. ఆ గోడలే స్తుతి కేకలకి కూలాయి. నిజానికి వారు స్తుతించారు, దేవుడు వారి పక్షాన కార్యం జరిగించాడు, దేవుడు వారి పక్షాన పోరాడాడు. ఈ రోజున మీరు ఎదుర్కొంటున్న ఏ ఎరుకో గోడ అయినా సరే మీరు స్తుతిస్తే దేవుడు మీ పక్షాన పోరాడతాడు, దేవుడు మీ పక్షాన కార్యం జరిగించుటకు సిద్ధంగా ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఏ రీతిగానైతే ఎరుకోను స్వతంత్రించుకోగలిగారో, ఇశ్రాయేలీల ప్రజలకు ఏ రీతిగానైతే ఎరుకో ఇవ్వబడిందో, ఈ రోజున మీ కొరకు దేవుడు ఏ ద్వారాన్నైతే తెరిస్తే అపవాది మూసాడో, మీరు స్తుతిస్తే ఆ ద్వారంలో మీరే ప్రవేశిస్తారు. అది మీకు అనుగ్రహించబడుతుంది, అది మీరు స్వతంత్రించుకోగలుగుతారు. ఈ రోజున మీరు ఎదుర్కొంటున్న పోరాటం ఏదైనప్పటికీ, అది ఎంత పెద్దగా మీకు కనిపిస్తున్నప్పటికీ, అది మిమ్మల్ని భయపెట్టిస్తున్నప్పటికీ, మీ స్తుతి కేకతో మీరు స్వతంత్రించుకోగలుగుతారు. స్తుతి సమస్తాన్ని సాధ్యపరుస్తుంది. స్తుతి ద్వారా మనం స్వాధీనపరచుకోగలుగుతాం. స్తుతి ద్వారా సమస్తము సాధ్యమే. స్తుతిస్తే సంతోషంగా ఉంటాం, స్తుతిస్తే స్వాధీనపరుచుకుంటాం, స్తుతిస్తే సమాధానంగా జీవించగలుగుతాం. స్తుతి ద్వారా ఎన్నెన్నో జరుగుతాయి కార్యాలు. కాబట్టి మనం దేవుని సంతోషపెట్టగలుగుతాం. దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నారు అని మనం ప్రశ్నించుకుంటే, దేవుడు ఆయనను స్తుతించడానికి మనల్ని సృష్టించుకున్నాడు అని అందరికీ తెలిసిన విషయమే. మనం ఆయనకి సమీపముగా ఉండాలి, ఆయనను సంతోషపెట్టాలి, ఆయనను స్తుతించాలి అని దేవుడు మనల్ని చేసుకోవడం జరిగింది. ఈ రోజున మీ సమస్య మిమ్మల్ని కృంగచేస్తూ ఉంటే స్తుతించండి. దేవుడు మీ జీవితంలో కలగజేసుకొని కార్యం జరిగించి మీకు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తారు. ఆమేన్.